ముందే ఎండాకాలం కూలర్లు ఏసీలు ఈరాం లేకుండా నడవాల్సిందే. ముత్యమంత షేప్ ఆగినా వశపడదు. ఇక చల్లటి నీళ్లు తాగాలని పొద్దుగాల బాటల్ల నీళ్లు నింపి ఫ్రిడ్జ్లలో పెడుతుంటారు. లీటర్లకు లీటర్లు గుంజుడు మళ్ళా నింపి పెట్టుడు. ఇంట్లుంటే పొద్దంతా టీవీలు మోగాల్సిందేనాయే. 4 రోజులైతే పోరలకు ఎండాకాలం సెలవులు కాబట్టి కొత్త కొత్త సినిమాలు ఏమొచ్చినాయా అని చూస్తుంటారు ఓటీటీలల్లా. ఇంకో దిక్కు ఐపీఎల్ నడవబట్టే. గిసొంటి టైంలా ఏ ఒక్కటి సతాయించిన ఎట్లుంటది? మీ ఇళ్ళల్లో ఎట్లుంటదో గాని గీళ్ళకైతే తిప్పలు తప్పలేవు. మూసి మురికితోటి ముక్కులు వలుగుడే కాదుల్లో, ఇండ్లల్లా టీవీలు ఫ్రిడ్జీలు ఏసీలు సుతా షెడ్ పోతున్నాయి. అంతటా కాదు, నాలాల పక్కపొంటి ఉండేటోళ్ళ ఇండ్లల్లనే ఊకూకే రిపేర్లు వస్తున్నాయట. మా ఏసీలు మొత్తం కార్బన్ వచ్చినాయి, స్విచ్ బోర్డులు నాశనం అయినాయి, టీవీ పని చేయట్లే. ఇక మేము ఏం చేయాలి ఆ ఇల్లు పెట్టుకొని? అరే ఏంది కావచ్చని మెకానిక్లను అడిగితే కాపర్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది, పొల్యూషన్ వల్ల బ్లాక్ అయిపోయి లీకేజ్ అయిపోతుంది, గ్యాస్ ఉంటుంది, గ్యాస్ మొత్తం లీక్ అయిపోతుంది. మూసిలా కలిసే అడ్డమైన కెమికల్స్ తోటి ఘాటాసన గాళ్ళ గుప్పున కొట్టి ఏసీలు ఫ్రిడ్జ్లకుండే రాగి పైపులను ఖరాబ్ చేస్తున్నాయట. హగో నల్ల రంగు రుద్దునట్టే కర్రెగా ఎట్లున్నాయో గీ మిషన్లు నడవాలంటే రాగి పైపే ముఖ్యమాయే. మొత్తం క్లీన్ చేసి మళ్ళీ చేసేటప్పటికి 6-7 అవుతుంది, మళ్ళీ ఫిట్ చేసేటప్పటికి. ఇప్పుడు ఏసీ గురించి తీసుకుంటే మినిమం 4,500 నుంచి 8,500 దాకా అవుతుందండి. లంగర్ హౌస్, అత్తాపూర్, జియాగూడ, పురాణపుల్, చాదర్గట్, ముసరంబాగ్, అంబర్పేట్, నాగోల్, ఉప్పల్ ఇట్లా నదివారే ఏరియాల్లా చాలా మందికి ఇదే తిప్పలట. మూసితోటే కాదు, సిటీలా నాలాల ఒడ్డుకున్న అందరి ఇండ్లల్లా గిట్లనే ఉన్నదట. ఒకసారి సూర్యాపేట నుంచి కూడా వచ్చిందండి నాకు. అది మూసి ఒకళ్ళ పక్షాలనైతే ఇవన్నీ ప్రాబ్లమ్స్ రాకుండా అనమాట. అది ఫ్రిడ్జ్లు ఏసీల ముచ్చట పక్కకు పెడితే ఇంట్లుండే సామాన్ సుతాగం. వంట చేసుకునేటివి కానీ, బ్రాస్ కానీ, అలాంటివి ఇత్తడి కానీ, తర్వాత వెండి కానీ, ఈ వస్తువులన్నీ పొల్యూషన్ వల్ల ఇబ్బందికరంగా నల్లగా అయిపోయి ఇంట్లో ఆడవాళ్ళ పట్టగొలుసులు బంగారం కానీ అది కానీ ఒక గంట సేపట్లో నల్లగా ఏర్పడిపోతాయి. గిట్లుంది కాబట్టే మూసిని తేటగా వేస్తాం, ఒడ్డు పొంట కొత్త బంగ్లాలు కట్టొద్దని ఆర్డర్ వేసింది గవర్నమెంట్. అప్పటిదాకా ఈ తిప్పలు తప్పేటట్టు లేవబ్బా.